ఇచ్చిన మాటకి కట్టుబడని ఈ బతుకెందుకు? అసలు నేనెందుకమ్మా? దుర్గా, ఏంది మాటలు? ఇంకెప్పుడు ఇట్ట మాట్లాడుకమ్మా. నాకు వేరే దారి కనబడ్డం లేదత్తమ్మా. కన్న తల్లి చేతే కన్నీళ్లు పెట్టించి పచ్చేసావా సీనయ్య? ఇప్పుడే వెళ్ళాలి. వెళ్ళి సీనయ్యని ఈ విషయం మీద నిలదీసి అడగాలి. యాదగిరన్న పాండానలకి ఏమైనాది? ఆస్తి కోసం అమ్మ ఊరికిచ్చిన మాటని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఊరంతా అమ్మ మాటకి అమ్మకి అంత విలువిస్తుంటే అన్నయ్యలెందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇది అన్నయ్యలకి సొంతంగా పుట్టిన బుద్ధేనా? లేదా వాళ్ళని ఎవరైనా రెచ్చగొట్టి విధంగా పురిగొల్పారా? ఈ విషయంలో అన్నయ్యలు ఎదురు తిరిగారని అమ్మ ఎంత బాధపడుతుందో ఏంటో. అసలు అన్నలు ఎందుకిలా చేశారు? వాళ్ళ బుద్ధి ఏమైంది? కనీసం అమ్మ బాధపడుతుందని కూడా ఆలోచించలేకపోయారు. అన్నలు ఇలా చేయడం వల్ల, అమ్మ మీద తిరుగుబాటు చేయడం వల్ల ఊరందరి ముందు అమ్మ తలదించుకోవాల్సి వస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. అమ్మలా ఊరి జనాల ముందు తలదించుకోవడానికి వీల్లేదు. అన్నల కాళ్ళు పట్టుకొనైనా సరే వాళ్ళ మనసును మార్చాలి. అన్నా, ఏడ్సిరాయా? చిన్న పని మీద వెళ్తున్నాను. అయ్యగారు గాని అమ్మగారు గాని అడిగితే ఇప్పుడే వస్తానని చెప్పు. సరే, అలాగే సీనయ్య, నువ్వు తొందరగా వచ్చేయి. గట్లనే అన్నా. రాజయ్య, ఏదమ్మా? అయ్యగారు వేరే బండ్లో ఏమైనా బయటికి వెళ్ళారా? లేదమ్మా,
ఇంట్లోనే ఉన్నారు. ఏందమ్మా, ఏమైనా చెప్పాలనా? ఏం లేదు, అది మన డ్రైవర్ ఏడి? డ్రైవర్ సీనయ్య ఇప్పుడే పనుందని బయటికెళ్ళాడమ్మా. సరే. ఇప్పుడు చెప్తా వీళ్ళ పని. నోర్మై, యాదవన్నారు యాదవాని. ఏం బాగుతున్నారు నువ్వు? ఏం బాగుతున్నావు నువ్వు? గారాబంగా పెంచుకున్న కొడుకు ఆ సేనయ్య ఆస్తిలో వాటా పంచమని నోటీసు పంపించాడన్న బాధలో ఆ దుర్గం ఉంది. మీరేమో పాల ఫ్యాక్టరీ ఏమైంది, పాల ఫ్యాక్టరీ విషయం ఏమైంది అని నొసేంటయ్య మధ్యలో నసేందంట. పాడు బాబు, యాదగిరి బాబు, ఉండండి ఉండండి, నేను వస్తున్నా. తప్పుకోవయ్యాను. ఏంటి బాబు? సేనయ్య అదేనయ్యా మీ తమ్ముడు. మీ తమ్ముడేంటయ్యా అలా చేశాడు? మీ అమ్మకి నోటీస్ పంపించాడంటగా, అది కూడా ఆస్తిలో వాటా పంచమని. ఎంత ఘోరం, ఎంత ఘోరం. ఊరంతా దుర్గమ్మ మాట కట్టుబడి ఉంటది. అలాంటి దుర్గమ్మ కొడుకు అదే మీ తమ్ముడు సేనయ్య ఎదురు తిరిగాడంట. అవును, ఇది నిజమేనా? ఎవడైనా పనికి మాలిన ఎదవా పుట్టించిన పుక్కారా?
చెప్పండి బాబు చెప్పండి. ఇది పుకారే కదూ? సమాధానం చెప్పకుండా ఇలా మౌనంగా ఉన్నారు అంటే ఇది పుకారు కాదు, నిజమేనన్నమాట. అవ్వా, అసలు సేనయ్య కూడా ఓ కొడుకేనా? అందుకే అంటారు ముంగిలా ఉండేవాళ్ళు నిండా ముంచేస్తారు అని. అవును, మీ అమ్మ సేనయ్యకి ఆస్తిలో వాటా పంచేసిందా? కుటుంబం అంటే దుర్గమ్మ కుటుంబం, కొడుకులు అంటే దుర్గమ్మ కొడుకులు అని ఇక మీదట ఊరి జనం ముందు చెప్పుకునే అవకాశమే లేదా? పుత్రులు కన్నవాళ్ళని పున్నామ నరకం నుంచి తప్పిస్తారని అంటారే గాని ఆ పుత్రులే కన్నవాళ్ళని నిర్దాక్షిణ్యంగా నరకంలోకి తోసేస్తారని ఇప్పుడు నాకు అర్థమైంది. నిజంగా ఈ మాట విని నేనే తట్టుకోలేకపోతున్నానే. అలాంటిది ఆ తల్లి ఆ మహా ఇల్లాలు ఎలా తట్టుకుంటుందా అని, అసలు తట్టుకోగలదా అని. ఏది ఏమైనా ఇదిగో ఆ సేనయ్య చేసింది చాలా పెద్ద తప్పయ్యా. నా గనక ఆ సేనయ్య కనబడితేనా ఏంటయ్యా సేనయ్య, ఏంటిది? ఎందుకు ఇలా చేసిండ్రు? మిమ్మల్ని అడుగుతున్నా, దేనికి ఇలా చేసిండ్రు, ఎందుకు ఇలా చేసిండ్రు? ఇదే మేము నిన్ను అడగాల్సిన మాట. చెయ్యకూడని వెదవ పనిచేసి గది కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని నిలదీస్తున్నావా? చూడండి, నేను అమ్మకి ఇష్టం లేని పని చేశానో లేదో ఆ భగవంతుడికి తెలుసు. ఏ తప్పు చేయని నేను అనుభవిస్తున్న శిక్ష చాలు. కానీ నేను చేశానని అమ్మ అనుకుంటుందే, గది మామూలు విషయం. కానీ మీరు చేస్తుందేంటి? హై, ఏంట్రా వాగుతున్నావు?
ఊరందరి ముందు అమ్మ తలదించుకునేలా చేసింది నువ్వు. అలాంటి నీకు మా ముందు నిలబడి మాట్లాడే అర్హత లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి పో. నేను అమ్మ తలదించుకునే పని చేశానా? గొంతులో ప్రాణం ఉండగా ఈ సీనయ్య అలాంటి పని చేయడు. ఆహా, అలాగా? మొహం చూడు, మొహం. చేసింది చాలక నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకుంటే సరిపోతుందా? ఆఖరి వాడివని, ఇంట్లో అందరికంటే చిన్నవాడివని అమ్మ నిన్ను ఎంతో గారాభంగా చూసింది కదరా. కనీసం ఆ విశ్వాసం కూడా లేదురా నీకో? అసలు నేనడిగేదేంటి, మీరనేదేంటి? నోర్మై. తల్లి పాలు తాగి ఆ తల్లి రొమ్ము మీదే గుద్దే నీకు మాట్లాడే అర్హత లేదు. తల్లి పాలు తాగి ఆ తల్లి రొమ్ము మీదే గుద్దే నీకు మాట్లాడే అర్హత లేదు. అన్నయ్య, నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఏ వాడన్న మాటల్లో అబద్ధమేముందిరా? నువ్వు చేసింది అలాంటి పని కాదా? అన్నయ్య, ఏంటిది? అసలు నేనేం చేశానని ఇంతగా ఆవేశపడుతున్నారు? నువ్వు చేసిన తప్పుడు పనికి అమ్మ నిన్ను ఇంట్లోంచి గెంటేసిందని ఆ కోపంతో కసితో ఇంతకు తెగిస్తావా? ఛీ! నీలాంటి కొడుకును కన్నందుకు అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? నీలాంటి వాడితో కలిసి పుట్టినందుకు మేం చాలా సిగ్గుపడుతున్నాం. నీది ఒక బతికేనా? అసలు మీ ఇద్దరికి ఏమైనాది? నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇలా అడ్డగోలుగా మాట్లాడతారేంటి? అన్నా, పాండు, ఏంద్రా చూస్తున్నావు? అన్నయ్య, అందరూ మనల్నే చూస్తున్నారు. అన్నా, గోల్ చేయకుండా ఎందుకు ఇలా చేశారో చెప్పండి అన్నా. ఏందిరా అందరూ చూసేది? పోరా ఇక్కడి నుంచి. గరి గరి సమగమగరి